ఎక్కడ సార్? సో మహాభారతంలో మోస్ట్ సెల్ఫ్లెస్ క్యారెక్టర్ ఎవరంటే కర్ణుడు. సో ఫైనల్లీ మేము కన్క్లూడ్ చేసుకున్నది భైరవ కర్ణుడి కింద. బట్ కర్ణుడిని మోస్ట్ సెల్ఫిష్ ఫెలోగా చూపించారు. అంటే నేను కాంప్లెక్స్కి వెళ్ళాలి, నాకు యూనిట్స్ కావాలని. సో ఏంటి ఆ రీజన్ ఏంటి? అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది సార్, అదేంటంటే అప్పట్లో మహాభారతంలో కర్ణుడు అధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి హీరోగా కన్సిడర్ చేయలేకపోయారు. అంటే పాండవులకి దక్కిన ఘనత దక్కలేదు. సో ఇప్పుడు మీరు ధర్మం వైపు నిలబెట్టి ఆ హీరో ఆ ఘనత దక్కించాలనుకుంటున్నారా ఆన్ స్క్రీన్? ఏమో మీరే ఆల్మోస్ట్ ఆన్సర్ ఇచ్చినట్టున్నారు. నేను దానికి ఏం రెస్పాన్సిబుల్ తెలియదు. బట్ యా, ఫస్ట్ పార్ట్ ఏమో యా అంతే. యాక్చువల్లీ మీ క్వశ్చనే ఆన్సర్ యాక్చువల్లీ. యా సార్, విజయ్ దేవరకొండ క్యాపబిలిటీ చూసి అర్జునుడి క్యారెక్టర్ ఇచ్చిన మీరు ఆ విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశం ఉందా ఫర్దర్గా? యా అదే చేయాలి సార్. ఇంకా టైం ఇవన్నీ ఇలా సంవత్సరాలు, డెకేడ్స్, దశాబ్దాలు పడుతున్నాయి కదా, అయిపోయింది. నాగేశ్వన్ సార్, దిస్ ఇస్ చందు. సో ఫస్ట్ కల్కి స్క్రిప్ట్ ప్రభాస్ గారికి చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అండ్ బుజ్జి, భైరవ, అశ్వత్థామ అండ్ అస్కిన్, ఈ 4 క్యారెక్టర్లో మీరు ఏ క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు? ప్రభాస్ గారు వాజ్ లైక్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానటి సినిమా తర్వాత ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో నా నుంచి. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇదేంటి కొత్త ప్రపంచం ఏంటి, ఇది ఎలా తీస్తారు అనేది చాలా క్యూరియాసిటీ ఉండే. అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అట్ ఫస్ట్ డే టు ఆల్మోస్ట్ ద రిలీజ్ డే హీ వాజ్, మేము ఎక్కడన్నా, నేను, ప్రియాంక, స్వప్న ఎక్కడన్నా కొంచెం డౌట్ఫుల్ ఉన్నా, కొంచెం వరిడ్ ఉన్నా, ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. హీ వాజ్ ఆల్వేస్ 100%. హీ వాజ్ లైక్, మీకు అర్థం కావట్లేదు మీరు ఏం తీస్తున్నారో, ఇది రిలీజ్ అయితే తెలుస్తుంది మీకు అన్నంత కాన్ఫిడెంట్ ఉండే. సో దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. అండ్ బుజ్జి డిజైన్ చేయడం కష్టం అండి, డెఫినెట్లీ. అది ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలి దానికోసం. సో హాయ్ నాగేశ్వన్ సార్, మాధవ్ హియర్. హాయ్. First of all, congratulations for taking Indian cinema to the globally and making all of us proud. Thank you. Sir, my question is like, what is the reason for making Lord Krishna not visible? And there is actually one name is coming up, Junior Pawan Kalyan. Akiranandan name is coming up, like, he's playing the visible Lord Krishna in the part 2. How much is it true? Ante I always thought like God or Lord Krishna is what షుడెంట్ బి సీన్. అంటే ఒక ఫార్మ్, ఒక క్యారెక్టర్, ఒక ఫీచర్స్ తెలియకూడదు. అప్పుడే ఒక అంటే మనకు గాడ్ అనేది ఒక ఫార్మ్లెస్గా ఉంటేనే ఒక పవర్ఫుల్ ఉంటుందనే బిలీఫ్ సార్. సో దట్స్ వై. నాగేశ్వన్ సార్ ఇక్కడ. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సో హాలీవుడ్లో ఫిలిమ్స్ చాలామంది చూస్తుంటారు, బట్ హాలీవుడ్ రేంజ్లో టాలీవుడ్కి అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో టాలీవుడ్ కూడా ఒక రకంగా ప్రైజ్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేసాం సార్. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం, కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు. లైక్ ఆర్జీవి గారు, ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము. ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు, అండ్ పార్ట్ 2లో కూడా ఆయన ఉంటారు? తెలీదు సార్, ఇంకా పార్ట్ 2లో తెలీదు. బట్ ఆయన అండ్ రాజమౌళి గారు వాజ్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి. ఐ జస్ట్ థాట్ ఇట్ విల్ బీ గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్. దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వాళ్ళు ఉండాలని ఆర్జీవి గారు అన్నారు. ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు. సో ఇట్స్ లైక్, ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే, సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే. సో ఈ సైడ్ డన్, వస్తాను, రేపు వస్తానని చెప్పారు. నాగర్, దిస్ ఈస్ స్వరూప పొట్లపల్లి, ఢిల్లీ బ్యూరో చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రభ, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. హాయ్ అండి. మేము ఢిల్లీలో ఉంటాము. థ్యాంక్స్. నేను మన తెలుగు సినిమాలు చాలా కూడా హిందీ వాళ్ళు, మా నైబర్స్ అందరూ డ్యాన్స్ వేస్తుండగా, సాంగ్స్ పాడుతుండగా నేను చూశాను. ఇప్పుడు మీరు నో డౌట్ మీరు కల్కిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు. బట్ మ్యూజిక్ విషయంలో మాత్రం నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే నేను నేషనల్ లెవెల్లో చూస్తాను నేను కల్కిని కాబట్టి. అంటే 2 బ్యాలెన్స్ చేయడంలో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఎదురైందా? ఇంకొకటి ఏంటంటే, నేను ఢిల్లీ టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా హిందీ స్టేట్స్లో కల్కి మూవీ చూస్తాను. గూస్ బంప్స్ అనమాట నాకు. ఏంటి, మనం ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక టార్గెట్ మనం మొదలుపెట్టారా ఈ కల్కి మూవీని? లేదండి, ఐ జస్ట్ డెఫినెట్లీ ఒక ఇండియన్ ఫిలిం లైక్ మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాస్టింగ్ చూసినా, మేము చాలా మటుకు ట్రై చేసాం కాస్టింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ తీసుకుందామని. like whether it was Punjab, Malayalam, Tamil, Marathi, Bengali, Telugu. We tried to take Northeast nunchi, we tried to take actors from everywhere. Oka pure Indian representation cinema like తీద్దాం అనుకున్నాం. నాట్ లైక్ ఇప్పుడు
బాలీవుడ్ టార్గెట్ అలా ఏం కాదు. వి జస్ట్ వాంటెడ్ టు మేక్ వన్ ఇండియన్ ఫిల్మ్ దట్